చేసుకున్నాం కూడా మనం కూడా అభివృద్ధి చేసుకుంటాం. ప్రైజ్లో మనం చదువుకున్న భాగాన్ని చూద్దామండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16 వచనం. ఇర్మియా గ్రంథం 13:16. ఆయన చీకటి కమ్మజేయకముందే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకముందే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయకముందే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. పైన కొన్ని వచనాలు ఆయన మహిమ కలిగిన వాడు, మహిమ కలిగిన కార్యాలు జీవితంలో చేసేవాడు. కానీ ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చదవాలంటే ఆ మాటలు. ఆయన చీకటి కమ్మజేయక మునిపే. చాలా మంది చీకటి పడిన తర్వాత అంటే మన జీవితాల్లో ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడే దేవుడు వస్తారు. చీకటిలో ఉన్నప్పుడే, ఎన్నో బలహీనతలు ఉన్నప్పుడే దేవుడు వస్తారు. మంచిగా ఉంటే దేవుడు దగ్గర రాదు. అన్నీ బాగుంటే దేవుడి దగ్గర అంటారు. ఏదైనా కొద్దిగా లోపం వచ్చిందంటే దేవుడు నాకు అది తక్కువైంది అది చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, చీకటి రాకమునిపే అంటే మీకు ఇబ్బందులు రాకమునిపే అని అర్థం. ఇంకా ఏముంది? మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకమునిపే. మీ కాళ్ళు చీకటి కొండలకు, ఈరోజు చీకటి కొండలు, చీకటి పనులు, లేదా చీకటి బ్రతుకులు, చీకటిలో చిక్కుకొని పోతున్నాం. మన కాళ్ళు కూడా చిక్కుకొని పోతున్నాం. దేవుడి మందిరాన్ని పెట్టి చీకటిలోకి పోతూ ఉంటున్నాం. వెలుగులో పెట్టి మందిర ప్రసన్నతలను పెట్టి చీకటిలోకి మన కాళ్ళు పోతున్నాయి. ఆదివారం వస్తే మన కాళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆదివారం వస్తే మన కాళ్ళు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడి మందిరం వెలుగులో ఉండాలి. మన కాళ్ళు ఏమో ఒక్కోసారి మన ఇంటి దగ్గర ఉంటున్నా, లేదా ఇంకెక్కడ ఉంటుంది. అందుకనే ఈ కాళ్ళు చీకటి కొండలు తగలకుంటే, ఇంకా వెలుగు కొరకు మీరు కనిపెడుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయకుంటే, మనమేమో ఆశీర్వాదాలు కావాలంటాం, దేవుడు కావాలంటాం, నాకు అది కావాలి, దేవుడు నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, నాకు వెలుగు వచ్చింది, ఇప్పుడే చీకటి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు ఎదురు చూస్తున్నారు, మీరు కనిపెడుతున్నారు, అయినా కానీ దేవుడు దాన్ని దేంట్లో దారుస్తారంట, గాఢాంధకారముగా చేయకమునిపే. మనం ఎన్నో ఆశలు పొందుకుంటా ఉంటాం, ఎన్నో కావాలని కోరుకుంటా ఉంటాం. లేదా ఆదివారం అప్పుడు వచ్చి వందంటే, లేకపోతే బుధవారాలు కాసేపు వచ్చి, లేకపోతే శనివారాలు కాసేపు వచ్చి, ఒకసారి రాకుండా వచ్చి దేవా నాకు అజ్జేయ, నాకు ఇజ్జేయ, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఎన్నో మేలు కార్యాలు చేస్తూ ఉంటాం. లేకపోతే లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తూ ఉంటాం, బట్టలు వేస్తూ ఉంటాం, లేకపోతే భోజనాలు పెడుతూ ఉంటాం, లేదా ఎక్కడికెక్కడికో మేము ముందుతూ ఉంటాం, ఏదైనా చేస్తాం. అవన్నీ చేసినా కూడా దేవుడు అంటున్నాడు, మీ దేవుడిని హోదాన్ని గాఢాంధకారముగా చేయకునిపే. ఏం చేయాలని చెప్పండి? మీ దేవుడిని హోదా మహిమ గలవాడని ఆయనను కొనియాడాలి, ఆయన కొనియాడాలి, ఆయన గొప్ప చేయాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో కూడా. ఇంకా దశలో ఉంటుంది చెప్పండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నువ్వు బయటికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చావంటే దేవా స్తోత్రం అన్నావు. ఎందుకని కాల్చి కాపాడి క్షేమంగా భద్రతించి మళ్ళీ వచ్చారు. ఎంతోమంది బయటకి వెళ్ళిపోతున్నారు, బయటికి పోతున్నారు రాట్లా. నేను ఆగస్టు 15 అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, పిల్లలందరూ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ప్రాంతంలో ఒక ముగ్గురు స్నేహితులు చక్కగా ఇండిపెండెన్స్ గా జరుపుకున్నారు. అరే ఏదుకుంటుందో రాలనుకున్నారు, ప్రకాశం గారి కృష్ణగారు ఏదుకుంటుందో రాలనుకున్నారు. ముగ్గురు చచ్చిపోయారు అక్కడ. ఎంత విచారంలో చూడండి, ఎంత విచారంలో చూడండి. ఆ కుటుంబాల్లో వెలుగుందా? ఆ కుటుంబాల్లో ఏడవడం. ఏ సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో నుంచి బయటికి పోయి క్షేమంగా ఇంటికి వస్తామో అని తెలియదు. గ్యారంటీ లేని బ్రతుకు. ఈరోజు దేవుడు ఉన్నాడు, ఎన్ని అటువంటి రోజులు రాకముందే దేవుడి దగ్గర రండి, దేవుని కొనియాడండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని గణపరచండి. ఈరోజు మనమేమో మన కుటుంబం కోసం, మన అక్కల కోసం మనం ఏదేదో చేస్తాం. మందిరాలు వదిలి పెడతాం, ఎక్కడెక్కడో ఉంటాం. పని లేకపోతే ఇంకేదైనా దేవుడికి దూరంగా ఉంటున్నాం. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. చీకటి కమ్మజేయకమునిపే
సరిపోద్దా? నోటితో దేవా దేవా నిన్నే నువ్వు మహిమ కలిగాను అంటే సరిపోదు. మరి నోటితో అంటే సరిపోదు, క్రియలతో చూపించాలి. దేవుని మందిరంలో గడపాలి. ఒక ఆదివారం ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే కొనియాడంటే అంతేనా? గత ఆదివారం దేవుని మందిరంలో రాకుండా దేవా గొప్ప దేవుడు నాకు అయితే కొనియాడంటే కాదు. ఆదివారం ఒక 3 గంటల దేవుని కొరకు ఇయ్యాలి. ఆయన తీయాలని కొనియాడాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారు. చాలా మంది దేవుని స్తుతించారు, బాగుపడ్డారు. దేవుని కొనియాడ నష్టపోయారు. 5గురిని చూద్దాం. మనం ఈరోజు 5గురు చూద్దాం. 5గురు ఎలాంటి మహిమతో దేవుని స్తుతించారు. క్లుప్తంగా కొన్ని విషయాలు. మొదటిగా 2 సమయాలు దేవుని మహిమపరిచిన 5 వ్యక్తులు. ఎన్ని ఉన్నాయో కానీ ఏదో వద్దులే కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు. 2 లోకసువార్త 17వ అధ్యాయం 15 వచ్చి లోకసువార్త 17 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం యొక్క సాగిలపడిన వాడు సమరయుడు. కాబట్టి ఈ వచనాలన్నీ మనకు తెలిసాయి. ఏమి తెలుసు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ కుష్ఠరోగులు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది ఉన్నారంటే 10 మంది కుష్ఠరోగులు. 10 మంది దేవుడు దగ్గరకు వచ్చారు. దేవా మమ్మల్ని బాగు చేయయ్యా, నువ్వు స్వస్థపరిచేవాడు అయ్యా, నువ్వు బాగు చేసేవాడు అయ్యా. 10 మంది వచ్చారు. 10 మంది వస్తే దేవుడు ఏమన్నాడు చెప్పండి? 12వ వచనంలో చివరిలో ఆయన ఒక గ్రామంలో వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరం నుంచి ప్రభువా కరుణించు. దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్న వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైంది. 10 మంది కుష్ఠరోగం పోయింది. దేవుడు ఏమన్నాడు? దేవా మాకు స్వస్తి అయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మా జీవితాల్లో బాగు చేయాలంటే 10 మంది ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీరు లాభంలో మీకు స్వస్థ వచ్చింది, రేపు పోండి, యాజకుల దగ్గర పోండి అంటే 10 మంది అయ్యారు. 10 మందిలో అందరికీ స్వస్థ వచ్చింది, కుష్ఠరోగం పోయింది. ఆ 10 మందిలో ఒక్కడ మాత్రం వెనక్కి వచ్చాడు. 9 మంది పట్టించుకో, అబ్బా మా కుష్ఠరోగం మొత్తం పోయింది అనుకున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి పోయారు, లేకపోతే ఇంకోరి దగ్గరికి పోయారు. ఎవరైతే కుష్ఠరోగి అని అవమానించారో వాళ్ళ దగ్గరికి పోయి కుష్ఠరోగి అన్నారు, చూడు నేను ఎక్కడున్నాను అన్నారు. కానీ వాళ్ళలో 10 మందిలో ఒక్కరు మాత్రం ఏం చేశారంటే చప్పట్లు పెట్టుకుని గొప్ప శబ్దంతో, పెద్ద శబ్దం చేసుకున్నారు. పెద్ద శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం మీద 6 మనం ఉన్నారు. 9 మంది రాబడ్డదు. 9 మందికి స్వస్థ వచ్చింది. 9 మందికి మేలు జరిగింది. 9 మందికి ఆరోగ్యం బాగుపడింది. కానీ వాళ్ళు దేవుని దగ్గరికి రాలా. 9 మందిలో ఒక్కడు మాత్రం దేవుని దగ్గరికి వచ్చి మహిమపరుచుకుంటూ ఏం చేసిందంట? కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని మహిమపరుచుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు ఇక్కడ చెప్పండి? ఎవరు వాడు? సమరయుడు. దేవుడు ఆశ్చర్య కార్యాలను మర్చిపోకుండా దేవుని మందిరంలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నీకు నాకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయాలి దేవుడి మందిరం. ఎన్ని స్వస్థతలేలా, ఎన్ని బలహీనత నుంచి దేవుడు విడిపించరా, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడదా, మన కుటుంబానికి ఎన్ని మేలు చేయాలా. అటువంటిది మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? గొప్ప ఆదివారం రాగానే గొప్ప శబ్దంతో దేవుని స్తుతించుకున్న దేవుని మందిరంలో ఆరాధించేవారుగా ఉన్నారు. సమరయుని చూసి నేర్చుకోవాలి. ఈరోజు చాలా మంది అట్లా ఉన్నారంట. 9 మంది లాగానే ఉంటున్నారు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, చావు నుంచి తప్పిస్తున్నాడు, ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతున్నాడు. దేవుడు అంటే భయం ఉన్నట్ల, దేవుడికి రుణం తెచ్చుకోవట్ల, దేవుడు ఏమనుకుంటున్నాడు మీ దగ్గర నుంచి ఆయన స్తుతించాలని కోరుకుంటున్నాడు. దానికేదో డబ్బులు లేకపోతే ఇంకేదో ఇయ్యాలని కోరుకోవట్ల. నీ పూర్ణ హృదయంతో నువ్వు మందిరంలోకి రా, దేవుని స్తుతించు అని చెప్తున్నాడు. అటువంటిది దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలి. సమయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే చెప్పండి, దేవుడు చేసిన మేలను బట్టి
కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత ఒక అవసరంలో ఒక పెళ్లించాలనుకోండి, ఏం చెప్తారు? అమ్మంటే చెప్పండి, ఏం చెప్తారు? థ్యాంక్స్. ఒక చిన్న పిల్లలు ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు మాత్రమే థ్యాంక్స్ చెప్తుంటే మరి దేవుడు ఎన్ని కాపాడట్లా, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించట్లా. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనం ప్రశ్న చేసుకున్నాం. ఒకలాగా గొప్ప శబ్దంతో దేవుని మొదలు వచ్చే దేవుని స్థుతించాలి. అందుకనే కీర్తనకారుడు 50వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాట రాయబడుతున్నారు. 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తా. ఆపద కాలంలో మొరపెట్టు, మొరపెట్టు, నా దగ్గర మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. నువ్వు నన్ను ఏం చేయాలి? నువ్వు ఆయన మహిమపరచడానికే దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తాడు. అసలు మనం ఎందుకు పుట్టాం చెప్పండి? ఎందుకు పుట్టాము? ఇలాగలో దేవుడు మనిషిని ఎందుకు పుట్టించిందంటే తినడానికి కాదు, తాగడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, లేకపోతే ఇంకా ఏదో చేసుకోవడానికి కాదు. దేవుడిని మహిమపరచడానికే మనం దేవుడి లోకంలో పుట్టించాడు. ఎక్కడుందన్నమాట చదువుతారా? ఎక్కడుంది? యెషయా గ్రంథం ఎప్పుడైనా గుర్తు రావాలి. యెషయా గ్రంథం 43:7 చదవండి. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము కట్టుబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడును నేనే. దేవుడు ఎందుకు పుట్టించాడంటే చెప్పండి, ఎందుకు పుట్టించాడు? దేవుడిని మహిమపరచడానికి పుట్టించాడు. మనం ఏమో ఇంక దేంట్లో మహిమపరుస్తాం. ఈరోజు సమరయుల్లాగా గొప్ప శబ్దంతో మహిమ కలిగి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది చూద్దామండి. రెండవ వ్యక్తి లోకస్వార్త 2వ అధ్యాయం 20వ వచనం. లోకస్వార్త 2:20 అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కానివాటినన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. గొర్రెల కాపరులు ఏం చెప్పారంట? చెప్పండి, ఏం చేశారంట? విన్నవాటిని కానివాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళారు. గొర్రెల కాపరులు మొదటిగా ఎవరు చెప్పండి? సమరయుడు కృతజ్ఞతాస్తుతులు. రెండవదిగా ఎవరు? గొర్రెల కాపరులు సాక్ష్యం చెప్పారు. రెండవదిగా ఎవరంటే గొర్రెల కాపరులు సాక్ష్యం చెప్పారు. విన్నవాటిని కన్నవాడిని గురించి, విన్నవాటిని గురించి కన్నవాడిని గురించి సాక్ష్యం చెప్పారు. ఈరోజు నువ్వు కూడా ఒక సాక్ష్యం చెప్పాలి, సాక్షిగా ఉన్నారు. ఇక పలానాయన ఒకప్పుడు ఆదివారం వస్తే ఇటుడే తిరిగేవాడు, ఇప్పుడు ఆదివారం ఒక అమ్మన్న వాడు. నేను పరిగణించినా కూడా రాలేదు, ఎందుకంటే ఆదివారం దేవుని మందిరంలో గడుపుతారు. అటువంటి సాక్ష్యం కలిగి నువ్వు నేను కూడా ఆదివారం పనులను పక్కన పెట్టి నేను దేవుని విడవ, నువ్వు పరిగెత్తితే పిలు, లేకపోతే లేదు. సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఏమైనా చెప్పండి చేస్తారు. ఆదివారం మాత్రం మాకు చెప్పదు. సాక్ష్యం ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏమని చెప్పండి? వాపో ఇల్లు దేవుని బిడ్డలు ఎంత నమ్మకంతో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత నమ్మకంతో ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి స్థితిలో ఉండాలి. ఆ గొర్రెల కాపులు అన్న విన్నవాడిని గురించి కన్నవాడిని గురించి ఏం చేశారు చెప్పండి? దేవుని మహిమపరచుచు. పౌలు గారి గురించి కూడా ఒకసారి పౌలు గారి గురించి కూడా ప్రాంతంలో ఒక గలతీ ప్రాంతంలో చూద్దామండి. పౌలు గారు కూడా సాక్షిగా ఒకప్పుడు ఈయన అందరూ చంపాడు కదా, ఇప్పుడు చూడు ఎక్కడ వచ్చిందో అని ఒక మాట రాయబడుతుంది. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచ్చింది. గలతీ 1:23 మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన బంధమును ప్రార్థించుతున్నాడు సంగతి మాత్రం
మహిమపరచేది. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని మహిమపరచారు నన్ను బట్టి, అంటే నన్ను అంటే పౌలు గారిని బట్టి. వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళందరూ అక్కడ చూసిన వాళ్ళందరూ ఒకప్పుడైనా విడిచిపెట్టిందిగా, ఒకప్పుడైనా పాడు చేసిందిగా, ఇక ఆయన మతాన్ని పాడు చేసిందిగా, వాళ్ళని లాక్కొని పోయిందిగా, వాళ్ళని కాల్చింది కదా, ఇక ఆయన రాళ్ళతో పట్టి చంపినప్పుడు ఆయన బట్టలు పట్టుకుండు కదా. ఓ ఇటువంటి వాడు ఇప్పుడు దేవుడిని ప్రకటిస్తున్నాడే. ఎంత గొప్ప సాక్షి, ఎంత గొప్ప సాక్షి. వారు నన్ను బట్టి ఏం చేశారన్నా? ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడిని మహిమపరుస్తున్నారా? ప్రతి ప్రశ్న నువ్వు వేసుకోవాలి, నువ్వు వేసుకోవాలి. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడా? మిగిలిన ఫలానా జరిగిపోవాలి. ఒకప్పుడైతే అటువంటిదే, కానీ ఇప్పుడైతే దేవుని బిడ్డగా ఉంది, రక్షణ పొందింది, మారుమనస్సు పొందింది, దేవుని బంధువులను విడిచిపెడదు. ఆయన ఒకప్పుడైతే ఇటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, పాపి, ఇటువంటి ఆయన ఈరోజు బయట పెట్టుకుంటాం. ఎంత గొప్ప సాక్షుడు. మనకు కాదు మహిమ, ఎవరిగా మహిమ చెప్పండి, ఎవరిగా మహిమ? ఒకప్పుడు విషయాన్ని తిరిగిపోతు, తాగిపోతు, ఇప్పుడు ఆ బయట పట్టుకుంటుందో ప్రార్థన చేసుకుంటాం. ఎంత గొప్ప సాక్షి. ఈరోజు నీ గురించి, నా గురించి దేవుని మహిమపరిచేటట్టు చేయాలి. చేస్తున్నామా? చేస్తున్నామా? లేకపోతే ఎక్కడ పోతే అక్కడ మాటలు, ఎక్కడ పోతే అక్కడ బూటి మాటలు, ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు చేయడం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆ రోజు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. రక్షణ పొందిన బిడ్డలు, దేవుని మందిరంలో గడిపే బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? ప్రత్యేకమైన జీవితం. కసేపైన దేవుడు, కసేపైన లోకం కాదు, లేదా ఆదివారం మందిరం, లేదా మిగిలిన రోజుల్లో ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ప్రత్యేకమైన జీవితం. అట్లా ఉంటే రా, లేకపోతే లోకంలో ఉండు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ప్రార్థన కావాలి, నాకు పూజలు కావాలంటే కుదరదు. అక్కడ రెండు పడవల మీద కాలేస్తే చెప్పండి ఏమైంది? రెండు పడవల మీద కాలేస్తే ఒక పడవ పడిపోతే, ఒక పడవ పడిపోతుంది, విడిపోతాయి, మధ్యలో పడి చచ్చిపో. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉంటే ఇంటర్లో ఉండు, ఉంటే ఇంటర్లో ఉండు. అటు ఇటు కాకుండా కాసేపు దేవుడు అని, కాసేపు లాభమని, కాసేపు ఏమో ప్రార్థనని, కాసేపు ఏమో పాపమని ఉండదు. అట్లా ఉంటే నీకు ఆశీర్వాదాలు రావు, అట్లా ఉంటే నీకు దీవెనలు రావు, అట్లా ఉంటే నువ్వు లోకంలోనే కలిసిపోతావు. సాక్షిగా ఉండాలి. సాక్షి. నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేయాలి కాబట్టి దేవుని మహిమపరచాలి. ఎవరు మనం చూస్తున్నాడు? ఎవరు మహిమపరిచేది? దేవుడిని మనం చూస్తున్నాడు. దేవుడి బిడ్డలు అంట, దేవుడి బిడ్డలు అంట. ఒకప్పుడైతే అట్లా చేశారు, ఇప్పుడైతే అట్లా చేయమన్నా చేయట్లా. ఒకప్పుడైతే ఏది తినేవాళ్ళు, ఇప్పుడు తినమన్నా తినాలా, రమ్మన్నా రావట్లా. ఏంటి అసలు? అటువంటి సాక్ష్యం ఉందా? వాళ్ళు అటు పోతారు, ఇక్కడ మేము ఏది పెట్టినా చెప్తామని సాక్ష్యం ఉందా? ఈరోజు మనమే పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చూద్దారండి. మొదటి వాడు ఎవరు చెప్పండి? మొదటి వాడు ఎవరు? సమరయుడు ఏం చేశాడు చెప్పట్లా? ఎంతలా సరే సమరయుడు ఏం చేశాడు? దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. రెండవది గొర్రెల కాపులు ఏం చేశారు? సాక్ష్యాన్ని పంచుకున్నారు. మూడో చూద్దాం రోమీయులకు రాసిన పత్రిక 4:19. రోమీయులకు రాసిన పత్రిక 4:19. మరియు అతని విశ్వాసమును బలహీనుడు కాక రమాలని నువ్వు ఏళ్ల వయసు గలవాడయ్యింది. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి మహిమపరిచాడు. ఎవరైనా? అబ్రహాము దేవుడు ఏమన్నాడు? ఇగో నీ సంతానాన్ని పైన నక్షత్రాలు నీ సంతానం. 100 సంవత్సరాలు వచ్చినా కూడా శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. శరీరం ఏమైపోయింది? గర్భము తెరవలేని పరిస్థితి. శారా గర్భము మృతతుల్యం అంటే చనిపోయిన స్థితి. శరీరంలో అవయవాలన్నీ చనిపోయిన స్థితి, ఆ పేగులన్నీ చనిపోయిన స్థితి, గర్భము రాని పరిస్థితి. అక్కడ అందుకనే రాయబడింది. అక్కడ అబ్రహాము గాని శారా గాని వాళ్ళంటే మృతతుల్యమైనట్టు ఆలోచించారు, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి
డౌట్ లేదు, సందేహం లేదు. ఎవరిక్కడ సందేహించారు. దేవుడు కార్యాలు చేస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సంవత్సరం, సంవత్సరం కాకపోతే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఈరోజు విశ్వాసం ఉంచుకోవాలి. సందేహం వద్దు, డౌట్ వద్దు. నా దేవుడు చేస్తుందా, నా దేవుడు చేస్తుందా, నా దేవుడు చేయగలరా? చాలా మంది సందేహాలు ఉండే మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడి దగ్గర ప్రార్థన ఉండదు, దేవుడి దగ్గర ఎదురాడు ఉండదు, దేవుడి దగ్గర స్వాగతం చేయాలి ఉండదు. ఈరోజు మనసు వచ్చినట్టు మనం చేస్తాం. అది దేవుని కార్యం కొరకు ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. సందేహం వద్దు, విశ్వాసం. అబ్రహాము 3 పనులు చేశాడు. అందుచేత అక్కడ మాట రాబడింది 22వ వచనంలో, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిగా. అందుకని అబ్రహాముని ఫాదరాలు చెప్పండి, ఫాదర్ విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము చనిపోయే స్థితిలో కూడా దేవుడు నిలబెట్టాడు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. చాలా మంది ఉన్నారు వికరించారు. 30 సంవత్సరాలు దాటి, 40 దాటి, 50 వచ్చింది, ఇంకా నీకు పిల్లలు లేదు. దేవుడు చెప్పింది నువ్వు నమ్ముతున్నా అని పిచ్చోళ్ళకి పిల్లలు లేదు, నీ గుండెలు లేదా అని ఉంటారేమో ఆ రోజుల్లో. అయినా కానీ సందేహించగాక, మాట చక్కటి మాట, సందేహించక. ఈరోజు నీకు నాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. డౌట్ వద్దు, సందేహం వద్దు. దేవుడి మీద ఆధారపడు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకో. నాకు ఇది వచ్చింది ఏంటి, నాకు అది వచ్చింది ఏంటి, నాకు అది జరగలేదు అదొద్దు. దేవుడి మీద దేవానిషిత్వం. దేవుడి మీద పూర్తిగా ఆధారపడు. ఏదైనా దేవుడు ఏమైనా చేయగలడు. మన దేవుడు ఏది చేయడానికైనా సమర్థుడు. బండల నుంచి అది వస్తే ఆ బండల నుంచి నీళ్ళు ఎవరు అనుకుంటారా? బండల కొడితే నీళ్ళు వచ్చాయి. సముద్రం ఆరిపోయింది, ఎవరు అనుకుంటారా? దాని వచ్చిందని. చెయ్యలేని వాటిని చేసే దేవుడే మనకి. అందుకని ఏం చేయాలి చెప్పండి? సందేహించక, ఏ మాత్రం కూడా సందేహించక, ఏ మాత్రం కూడా గౌరవదు. విశ్వాసం. అబ్రహాము సందేహించలా, విశ్వాసంతో ఉన్నాడు. దేవుడిని నయపరిచాడు. 4 చూద్దామంటే ఎఫ్సీ 3:21. ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. తరతరములు మహిమ కలుగునుగాక. అడుగు వాటికంటే, అడిగేదానికంటే, ఇంకా ఊహించేదానికంటే ఇంకా అత్యధికముగా మన దేవుడు. నువ్వు అడిగే చిన్నదే. దేవుడు దేవుడి మీద నమ్మకం నీకు ఇంకా ఎక్కువ చేస్తాడు. నువ్వు అడిగే చిన్నదే. అడిగి వాటికంటే నువ్వు ఊహించేది కూడా చిన్నదే. ఊహించేది కూడా జరిగిందా, ఊహించేది కూడా చిన్నదే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? క్రీస్తు మూలముగా సంఘములు తన తరములు సదాకాలము క్షణికముగా దయచేస్తాడు. మొదటిదంటే ఈ మాట పౌలు గారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం చక్కటి మాట రాయబడుతుంది. రోమీయులు 15:5 5, 6, 7 చదవండి. మీరు ఏక భావము గలవారై ఏక ప్రేమగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుణ్ణి మహిమపరచుటకు క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు, ఆదరణకు, కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగా. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరికొకడు ఈ పని చేయాలి. ఎప్పుడు అడిగేదానికంటే, ఊహించేదానికంటే ఎక్కువ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఒకరినొకడు చేర్చుకోవాలి. ఇంకేముంది?
క్రీస్తు ఏ విధంగా చేర్చుకుంటున్నాడు, దేవునికి మహిమ కలిగినట్టు మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలి. ఇంకా ఏముందంటే అక్కడ పౌలు గారు చెప్తూ ఉంటున్నారు, క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారే. మన మనసులు కూడా కలవాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మనసులు కూడా ఈరోజు మనందరి మనసులు ఒకటే స్వభావం. మనసులుగా ఒకరిలో ఒక ఆలోచన, ఒకరిలో ఒక ఆలోచన, ఒకరిలో ఒక ఆలోచన ఉందంట. ఒకటే ఆలోచన. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒకటే ఆలోచన. అటు చేయండి, ఎటు చేయండి, ఎటు చేయండి. ఈరోజు మనసులు కలవాలి. ఇంకొకటి ఉంది అక్కడ, ఒకరికొకడు ఏం చేయాలన్నా ఏకభావముతో ఒకరికొకడు ఏకగ్రీవముగా 15వ అధ్యాయం 17. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగుతుంది. మీరు ఒకరికొకడు చేర్చుకోవాలి, ఒకరిని సభలు కలుసుకోవాలి. ఈరోజు పక్కపక్కనే ఉంటాం, మాట్లాడు పక్కపక్కనే ఉంటాం, తగాదాలు పెడతాం, పక్కపక్కనే ఉంటాం, ఒకళ్ళు ఒక్కొక్కరు తిప్పుతాం, ఒకళ్ళు ఒక్కొక్కరు తిప్పుతాం. ఒక ఇంట్లోనే ఉంటాం, ఒకళ్ళు కోపాలు, ఒక ఇంట్లోనే ఉంటాం, ఒకరి మీద ఒకళ్ళు సాయం. ఈరోజు ఇటువంటి స్వభావం ఉంటే అడిగే రాదు, ఊహించే రాదు, ఇంకా దరిద్రతే వచ్చింది. నువ్వు ఎప్పుడైతే పౌలు గారు ఎప్పటికప్పుడు తగ్గించుకొని ఎప్పటికప్పుడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం, క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడు, క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడు ఆ విధంగా ప్రేమించు, ఆ విధంగా మనసు కలిగి ఉండు. ఈరోజు మన జీవితాల్లో అటువంటి మనసులు అట్లా విరోధ స్వభావాలు. అందుకనే మనం అడిగిన వాటికంటే పొందుపడుతున్నాం, ఊహించిన దానికంటే ఎక్కువ పొందుపడుతున్నాం. అసలు అడిగినే రాస్తున్నాం. కారణం ఏంటంటే మనసులు కలవట్ల, క్రీస్తు మనసు అసలు ఒకరికొకళ్ళు చేర్చుకోవాలి. నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో నేను మాట్లాడను. ఎప్పుడు సాగే ఎవరి దగ్గర క్రైస్తవుల గురించి, క్రైస్తవ బిడ్డల గురించి పక్కన పాటు, మందిరానికి రాణ దగ్గర పాటు వీళ్ళ గురించి చెప్పండి. ఎన్ని సైతాలు కొన్ని సాయం చెప్పడం సైతాలు కలుపుకోండి. ఎవరైతే పక్కన వారి ప్రార్థన చేయండి, వారితో మాట్లాడండి, చేర్చుకోండి. అప్పుడే అన్ని పొందుకోండి. మనం అడిగిన దానికంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడు మాత్రం. అవునా కదా చెప్పండి? అవునా? నువ్వు ఏదైతే అడుగుతావు ఎన్ని చెయ్యి, ఎన్ని చేయకుండా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దేవుడు పెట్టి పెడుతున్నా నేను తీసుకోండి. వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ పైకి. ఈరోజు సందేహపు అబ్రహాం గారు లాగా, గొర్రెల కాపురు లాగా ఒక సాక్ష్యం ఇచ్చుకుంటూ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉద్యోగంలో ఉన్నావా, పొలంలో ఉన్నావా, విడుదల ఉన్నావా, ఒక సాక్షిగా ఉండు. సమయంలాగా చేసిన ప్రతి మేలు మర్చిపోకుండా వృధా స్వభావం కలిగి పౌలు గారు లాగా ఒకళ్ళ మనసు కలుపుకో, ఒకళ్ళ క్షమించినట్టు ఏక మనసుతో ఉండు. చివరిగా ఇంకొకరు చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4. చివరిగా యేసుక్రీస్తునే చూద్దాం. చివరిగా యేసుక్రీస్తే 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని. ఎవరైనా ఈ మాట చెప్పండి, యేసుక్రీస్తే దేవా నీ లోకానికి పంపావు, నువ్వు ఇచ్చిన పనంతా అయిపోయింది. నువ్వు ఇచ్చిన పనంతా దేవుడు ఏ పని చెప్తే ఆ పని సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను దేవుడు ఏ పని అప్పచెబుతాడో ఆ పని సంపూర్ణంగా చేయి. మధ్యలో విడిచిపెట్టడం, మధ్యలో డ్రాప్ కావాలి, మధ్యలో నాకు తెలియదు, నాకు శాఖగా ఎదుర్కోమా. యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా దేవా నువ్వు ఇచ్చిన పని నెరవేర్చాడు. కొన్నిసార్లు శిలువలు అప్పగించుకోవాలి, కొన్నిసార్లు శిలువలు అప్పగించుకోవాలి, కొన్నిసార్లు శత్రువులకు అప్పగించబడి, కొన్నిసార్లు మరణానికి అప్పగించబడి, తన కాళ్ళు చేతులు తల ముళ్ళకీయటం, పక్కన మళ్ళు కాళ్ళ సేర్లు ఎన్నింటికి వేస్తున్నావు. ఎన్నింటికే ప్రభావం నన్ను పంపిందాను కదా, ఆ పని చేశానయ్యా, అయిపోయింది.
యేసుక్రీస్తు ఆకాశం యొక్క కళ్ళెత్తు మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ మాటలు ప్రభా దేవా నువ్వు చెప్పిన పని సంపూర్ణంగా నెరవేర్చు. ఏది మిగిలేదు, ఏది మిగిలేదు. దేవుని పని, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పని చేయి. బైబిల్లో మాట అందరూ సొంత పనులే చూసుకుంటున్నారు. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, సొంత పనులే చేసుకుంటున్నారు. దేవుని పని అసలు పట్టించుకుంటున్నారు, దేవుని మందిరం పని అసలు పట్టించుకుంటున్నారు. వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, ఆయన చూసుకుంటారు లేదా తాను చూసుకుంటారు లేదా. ఈరోజు దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చు. యేసుక్రీస్తు అంటున్నాడు సంపూర్ణంగా దేవుని పని తెలుసు, ఏంటో ఏం చేయాలో తెలుసు. దేవుడు ఏ పని చెప్తున్నాడు తెలుసు. ఆత్మలో గద్దెకుంటుంది మనకి, అయినా కానీ నిర్లక్ష్యం, అయినా కానీ లెక్కలేస్తాం, అయినా కానీ పట్టించుకోని స్వభావం. దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. దావీదు గారు అంటారు కదా, ఈ కొద్దిగా నీకు ఇస్తున్నాడు, ఈ కొద్దిగా నీకు ఇస్తున్నాడు. అయినా కానీ చెప్పండి, అయినా కానీ నేనేమిచ్చా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే నేను ఇచ్చా. దేవుడు ఏ ఇబ్బంది మనకి ఏదైనా వచ్చిందా? దేవుడు ఏ ఇబ్బంది ఏదైనా వచ్చిందా? దేవుడు మంచిగా ఆరోగ్యం ఉంచకపోతే మనం చేయగలమా? ఈరోజు పనికిపోతున్నాం, ఒక 1000 రూపాయలు వస్తున్నాయి, లేదా ఒక 500 వస్తున్నాయి, లేదా ఒక 10 రూపాయలు వస్తున్నాయంటే చెప్పండి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యమేనా లేకపోతే సొంత బలం, సొంత తెలియదు. ఈరోజు దేవుడు ఇచ్చిన దాంట్లో కొద్ది కూడా దేవుడికి లేకపోతే, దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి కొద్ది కూడా ఇవ్వలేకపోతున్నాం. ఆయన పని చేయలేకపోతున్నాం అంటే చేసే వాళ్ళని కూడా మాట్లాడుతున్నాం. అది కూడా ఉంది. చేసేవాళ్ళు కూడా ఆ మాటలు ఈ మాటలు బాధపడుతుంది. చేసేవాళ్ళు కూడా చేయలేట్లా. ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు పని చేస్తుంటే మళ్ళీ వాళ్ళే తిడతా ఉంటారు. ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా సహకారం చేస్తుంటే వాళ్ళ మీద మాటలు వస్తాం. చెయ్యి పని చేసేవాళ్ళని ఎంకరేజ్, చేసేవాళ్ళు ఏం చేయాలి చెప్పండి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని 4-5 మాటలు అంటే చేసేవాళ్ళు కూడా ఎలాగండి, చేసేవాళ్ళు కూడా సరిగ్గా చేయరు. ఈరోజు దేవుని పని 5 చూసాము చెప్పండి. ఎవరు? ఒకటి సమరయుడు, సమరయుడు ఉంటుంది. తిరిగి వచ్చాడు. మేలు జరిగితే నీ ఇంట్లో మీటింగ్ పెట్టు, మేలు జరిగితే నీ ఇంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మేలు జరిగినా కూడా మనం దేవుని స్థుతించాలి. రెండవది సాక్ష్యం చెప్పు. ఎక్కడుంటే అక్కడ సాక్ష్యం. దేవుడు నాకు ఏదైనా చేశాడు, కన్న వాటిని ఎన్నో వాటిని ప్రకటించాను. ఒకప్పుడు నేను ఎటువంటి స్థితి, ఇప్పుడు దేవుడి మందిరంలో దేవుడు ఐశ్వర్యంలో వచ్చాను. నన్ను 3వ వ్యక్తి ఎవరు? ఏం చేశాను? సందేహించలా, నమ్మకం అంతే ఉంచుకోండు. చచ్చిపోయిన స్థితిలో కూడా, శరీర ధర్మం ఉడికినా కూడా, శరీరం మృతులమైనా కూడా అబ్రహాముకి ఇద్దరికి అయినా కానీ డౌట్ లేదు. విశ్వాసం వలన ఈరోజు డౌట్ పెట్టుకో. దేవుడు ఏదైనా కార్యం చెప్తే, దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే దాని కొరకు ఎదురు చూడు. వాగ్దానం చిత్తమైనప్పుడు అయ్యా. చివరిగా చెప్పండి, చివరిగా ఎవరు? నాలుగోదిగా పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు పౌలు గారు? అందరం కలుసుకుంటాం, ఒకరికొకరు చేర్చుకుంటాం, ఒకరికొకరు పగొద్దు, ఒకరంటే ఒకరు దేశవద్దు, ఏక మనసు కలిగి అప్పుడే అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికముగా దేవుడు. చివరిగా 5వది యేసుక్రీస్తే. నువ్వు ఇచ్చిన పనంతా అయిపోయింది, సంపూర్ణంగా చేస్తావు. నాకు ఒక్కొక్కసారి భయం అవుతావు, దేవుడు ఇచ్చిన పని నేను చేయట్లేదు, దేవుడు ఇచ్చిన పని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు భయపడతా ఉంటాను, ఎప్పటికప్పుడు గురి తెచ్చుకొని ప్రభా నిన్ను పరచాలయ్యా, నీకే ఘనత రావాలయ్యా, ఎక్కడున్నా కూడా నీ గురించి నేను ప్రకటించాలయ్యా, ఎక్కడున్నా కూడా ప్రభా నిన్ను గురించే నేను ప్రకటించేవాళ్ళగా, చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డ నేను అనుకోవాలయ్యా. ఎప్పటికప్పుడు నేను దేవుడు బాధపడతాను. ఆయన పని సంపూర్ణంగా చేసేవాళ్ళు. రెండు కలుపుకుందాం.
ఒక్క నిమిషం మనమే సరి చేసుకోవాలి. ఒక్క నిమిషం మనమే సరి చేసుకోవాలి. దేవుని మహిమపరచడానికి నిన్ను నమ్మించింది దేవుడి లోకంలో. ఈరోజు నువ్వు పుట్టావన్నా నేను పుట్టావన్నా దేవుని మహిమపరచాలి, మనలో కాదు, లేకపోతే ఇంకేదో కాదు. ఆదివారం వస్తే దేవుని మధ్యలో గడపడమే మహిమపరచడం అంటే. ఎన్ని పనులను పక్కన పెట్టు, దేవుని శాపాలు నీకు రాకముందే, చీకటి నీ జీవితంలోకి రాకముందే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా వెలుగులోకి రా, ఇప్పుడైనా దేవుడిని కొనియాడు, దేవుని మహిమపరచు. ఒక్క నిమిషం మనం సమరయ్యలాగా ప్రతి మేలుకి దేవుడిని స్తుతిస్తున్నావా? ప్రతి మేలుకి దేవుడిని కీర్తిస్తున్నావా? కాపులాగా మనం జీవించడానికి సాక్షిగా ఉంటున్నామా? లేకపోతే వాళ్ళతో పాటు మాట్లాడగలిగి, వాళ్ళతో పాటు ఉద్యోగాల్లో ఉంటూ, వాళ్ళతో పాటు పొలాల్లో ఉండి, వాళ్ళతో పాటు ఇళ్ళలో ఉండే దేవుని మహిమపరిచినట్టు ఎట్లా అయిపోయింది? నీ గురించి సాక్ష్యం ఏం చెప్తారు వాళ్ళు? పౌలు గారి గురించి సాక్ష్యం చెప్తారు. ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దేవుని బిడ్డలో ఈడ్చుకుని వెళ్ళాడే, దేవుని మహిమపరిచారు పౌలు గారిని బట్టి. ఇప్పుడేంటి భలే స్వార్థ చేస్తున్నాడు కదా. సాక్షిగా ఉంది. అబ్రహాములాగా సందేహించద్దు, విశ్వాసంతో పౌలు గారిలాగా చేర్చుకో. ఇంకా విరోధులు ఏమైనా ఉన్నారేమో, ఒకళ్ళంటే ఒకరికి అసూయేమో, ఒకళ్ళంటే ఒకరికి పట్టలేదేమో, ఒకళ్ళు బాగుపడితే ఓచుకోలేకపోతున్నామేమో, లేకపోతే పగ ద్వేషం కలుగుతున్నామేమో. చేర్చుకో, మనస్సులు కలుపుకో. పక్కపక్కనే ఉన్నాం, మనస్సులు కలుగుతాం, పక్కపక్కనే జీవిస్తాం, పెడగొక్కం. దేవుడు గర్తిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఏం పని అప్పచెప్పాడో ఆ పని చేయి, సంపూర్ణంగా చేయి. నువ్వు చేయలేకపోతే చేసే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండు, చేసే వాళ్ళు బలపరచు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే దేవుడికి ఇయ్యి, నీ శక్తిని, నీ బలాన్ని, నీ సమయాన్ని. దేవుడికి సమయం ఇట్లా చాలా మంది ఒక 3 గంటల సమయం ఇవ్వలేకపోతున్నాం. ఆదివారాలు మందిరంలో కాకుండా ఎల్లదగ్గర ఉంటున్నాం. దేవుడికి సమయం ఎట్లా? దేవుడికి నీ బలాలు కూడా ఎట్లా? దేవుడికి ఒక పనులు చేయట్లా, నీ శక్తిని. దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల్లో కూడా కొద్దిగా దేవుడికి సంపూర్ణంగా చేయి. కొద్దిగా కాదు. ఆయన బలంలో చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడిండు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. సరి చేసుకుందాం, యోగ్యంగా బలలో చేయాలి.